హల్లెలూయా ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుని యొక్క శ్రేష్టమైన మరియు ఉన్నతమైన నామంలో మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క ప్రత్యేక వందనాలు. అలాగే ప్రతిరోజు మీరు నా గురించి ప్రార్థన చేస్తున్నందుకై మీకు వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మేము కూడా మీ గురించి ప్రతిరోజు మా యొక్క వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం తెచ్చుకుంటున్నాం. ఇందులో బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేడు మనం చూసుకున్నట్లయితే నేడు 29వ తారీఖు ముఖ్యాంశాలను విషయ సూచిక కీర్తన గ్రంథంలోని ఆ యొక్క ముఖ్యాంశాల విషయ సూచికను మనం డిస్కషన్ చేసుకుందాం. అయితే మరొకసారి మీకు వందన తెలియజేస్తున్నాను. ముఖ్యాంశాలు మన విషయ సూచిక చూసుకున్నట్లయితే కీర్తనలలో అనేక ముఖ్యాంశాలు ఉన్నాయి. ఎందుకంటే అనేక రకాల మానవ అనుభవాల పరిస్థితుల నుండి రాయడం జరిగింది. ఈ కారణం చేత కీర్తనలలో ప్రతి కీర్తన విశ్వాసులు ఎదుర్కొనే ఏదో ఒక రకం పరిస్థితికో లేదా సందర్భానికో అన్వయించడం కోవడానికని అనుగుణంగా అనువుగా ఉంటుంది. కీర్తనలలో చాలా మటుకు ఏకైక నిజదేవుడైన యెహోవాకు చేసే ప్రార్థనలు లేక స్తుతులు ప్రధానాంశంగా ఉన్నాయి. హల్లెలూయా. అయితే కొన్ని కీర్తనలు దేవుని మహత్యంను తెలియజేసే ధ్యానికలు. అయితే అట్లా కాకుంటే లేదంటే కొన్ని కీర్తనలు దేవుడు తన ప్రజల పట్ల ఎలా వ్యవహరించాడో తెలియజేస్తున్నాయి. హల్లెలూయా. అయితే కొన్ని కీర్తనలు యెహోవాను గురించి లేక ఆయన పట్టణం గురించి లేక భూమి మీద ఆయన ఏలుబడిని గురించి రాసినవి. అయితే కొన్ని కీర్తనలు ఇతరులను దేవుణ్ణి స్తుతించడానికి హెచ్చరించే మాటలతో నిండి ఉన్నాయి. అయితే కీర్తనలలో అనేక ముఖ్యాంశాలు ఉండటం చేత వాటిని ఎట్లా అంటే వాటి సరైన విభాగాలుగా కీర్తనలను విభజించడము వీలు పడదు. అవునా? అయితే ఇప్పుడు నేను చెప్తున్న విభజన కొన్ని విభజించి చెప్తాను. వాటి యొక్క విభజన అనేది పాఠకులైన మీకు కొంతవరకు సహాయపడవచ్చునేమో అని నా యొక్క అభిప్రాయము. నేను ధ్యానం చేసి వీటిని నేను కొన్ని పాయింట్స్ రూపంలో రాసుకున్నాను. అవి మీతో పంచుకుంటాను. అయితే మొత్తం 15 రకాల కీర్తనలను నేను నా యొక్క గ్రంథంలో నా యొక్క డైరీలో రాసుకున్నాను. సో అవి మీకు నేను తెలియజేస్తున్నాను. ఒకటోది చూసుకున్నట్లయితే దైవస్తుతి లేక కృతజ్ఞత కీర్తనలు. రెండవది దేవుణ్ణి స్తుతించమని ఇతరులను హెచ్చరించే కీర్తనలు. మూడవది దేవుని మహత్యము లేక మంచితనము గురించి తెలియజేసే కీర్తనలు. 4 దేవుణ్ణి రాజుగాను తీర్పరిగాను వివరించే కీర్తనలు. 5 అక్కరలో ఉన్నప్పుడు సహాయాన్ని అందించే ప్రార్థనలు గల కీర్తనలు. 6 చూసుకున్నట్లయితే దేవునిలో దృఢ విశ్వాసాన్ని నమ్మకాన్ని వ్యక్తం చేసే కీర్తనలు. 7 చూసుకున్నట్లయితే రచయిత ఈ యొక్క కీర్తన గ్రంథంలో ఆ యొక్క రచయిత ఏమంటున్నాడంటే పాపం లేక పాప క్షమాపణ గురించి తెలియజేసే కీర్తనలు ఉన్నాయని అంటున్నాడు. అయితే చూడండి, కృంగిన వారి కోసము కీర్తనలు 8వది. 9వది దేవునిలో సహవాసాన్ని పొందడం కోసం ఆశను వ్యక్తం చేసే కీర్తనలు. 10వది దుష్ట శక్తులను దేవుడు శిక్షిస్తాడని ప్రార్థన రూపంలో రాసిన కీర్తనలు. 10వది. 11వ చూసుకున్నట్లయితే చరిత్రను తిరిగి గుర్తు చేయడానికి రాసిన కీర్తనలు. 12వది చూసుకున్నట్లయితే మనం ఉపదేశించడానికి అనుగుణమైన కీర్తనలు. ఒక విధంగా చూస్తే మనము నిర్దిష్టమైన ఉద్దేశంతో రాసినవైనా లేక అలాంటి ఉద్దేశం లేకపోయినా కానీ ఒక రకంగా చూస్తే అన్ని కీర్తనలన్నీ ఉపదేశం కోసం తగినవే. హల్లెలూయా. అయితే ఇంకోటి యాత్రికులను ఉద్దేశించిన కీర్తనలు. 14వ చూసుకున్నట్లయితే దేవుని వాక్కును కొనియాడే కీర్తనలు. 15వది యేసు క్రీస్తును సూచించే భవిష్యత్తు వాక్కులు గల కీర్తనలు. అయితే విషయ సూచిక మనం చూసుకున్నట్లయితే కీర్తనలు మనం 5 భాగాలుగా విభజించడం జరిగింది. కొన్ని విభజనలను మనం కొంచెం నెక్స్ట్ ఎపిసోడ్లో మనం చూసుకుందాం, చెప్తాను నేను. కొన్ని ప్రసిద్ధిగాంచిన అతి ప్రియమైన కీర్తనలను ఆరంభ మాటలను పట్టిక పరంగా మనం డిస్కషన్ చేద్దాం. అయితే అంతేగాక మనం ప్రార్థించేటప్పుడు వాడదగిన కొన్ని ప్రార్థనలు అమూల్యమైన వాగ్దానాలను కూడా పట్టిక పరంగా మనం డిస్కషన్ చేద్దాం. పాయింట్ టు పాయింట్ అంటే దేవుణ్ణి మనం స్తుతించడానికి అనేక కారణాలను కీర్తనలు తెలియజేస్తున్నాయి. హల్లెలూయా. అయితే చూడండి, వాటిలో కొన్నింటిని కూడా మనము డిస్కషన్ చేసుకుందాం.
ఇది ఈరోజు మనము ఏదైతే కీర్తనల గ్రంథంలో మనము అనుకున్నామో అందులో ఈ 29వ తారీఖున ముఖ్యాంశాలు విశేష గురించి ఈరోజు దేవుడు కృపచేత నేను మీకు తెలియజేయడం జరిగింది. ఇది మీకు ఉపయోగపడుతుందని నేను దేవుని పేరిట ఆశిస్తున్నాను. మరి ఇంతవరకు ఓపికతో మీరు విన్నందుకు మరొకసారి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ. మరి మీకు మరి మీ కుటుంబానికి దేవుని యొక్క కృప ఎల్లవెల్లలా తోడుగా ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.